యేసుక్రీస్తు నామములో ప్రజలు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ లైవ్లు వీక్షిస్తున్న బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక ప్రత్యేకమైన వాగ్దానాన్ని మనతో మాట్లాడడానికి ఇష్టపడి ఈరోజు అనేక విపత్తుల మధ్య ఈ జీవిత విధానము దొరికిపోతూ ఉండగా కలవరపడుతూ కలవరాల మధ్య బ్రతుకుతూ అనేక విధాలైన అలసడలతో బ్రతుకుతున్న ఈ బ్రతుకును బట్టి ఎలాగ తప్పించబడాలి, ఎలాగ నేను ఈ లోకంలో బ్రతకాలి, నా భర్త నా భార్య నా బిడ్డలు ఎలాంటి క్షేమము కలిగి ఉండాలి అన్న ఆలోచన కలిగి ఏవేవో సొంత ప్రయోగాలు ప్రయత్నాలు చేస్తూ బ్రతుకును ముందుకు సారిస్తూ ప్రతిదినము చస్తూ బ్రతుకుతూ ఉన్నారు. కానీ ప్రభు అయితే ఒక మాట అంటాడు. నేను సరముల ద్వారా మాట్లాడుతున్న మాట చూద్దాం. సామెత గ్రంథము 10వ అధ్యాయము 'ఏం చెప్పాను? 10వ అధ్యాయము 24వ వాక్యం చూడమ్మా. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును. నీతిమంతుడు ఆశించినది, ఇక్కడ చాలా జాగ్రత్తగా విన్నాము. నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకును. దేవుని స్తోత్రం. సుడిగాలు వీచగా భక్తిహీనుడు లేకపోవును. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడముల వలె ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన వాళ్ళారా, లోకములో జరుగుతున్న విపత్తులు చూసి భయపడుతున్నాడే కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు మరణం నుంచి తప్పించడానికి సమర్థుడు, నా ప్రతి అవసరం తీర్చుటకు సమర్థుడు అని విశ్వసించలేక ఏమిటి నులివెచ్చిన జీవితాన్ని కలిగి ఉన్న ఈనాటి క్రైస్తవుని గురించి మాట్లాడుతున్నాడు. ఏదైతే వచ్చినని భయపడుతున్నావో అదే నీ మీద ఎలుబడి చేస్తుంది, అది నిన్ను కబళిస్తుంది. కానీ నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడముల వలె ఉంటాడు. ఎందుకు అంటే నీతిమంతుడు ఎప్పుడు కూడా కదల్చబడడు, కలవరపడడు. ఎందుకో తెలుసా? నీతి న్యాయములు జరిగించే దేవునికి దాసుడై ఉన్నాడు, ప్రియుడై ఉన్నాడు. సమస్తములో చాలిన దేవుడని, ఆయన తప్పుగా మరొకడు నా ఆపద నుంచి తప్పించుటకి ఎవరు లేరు. నేను నిబ్బరము కలిగి ఉండడానికి గల కారణము నేను ఆరాధిస్తున్న దేవుడు అని ఆ నీతిమంతుడు దేనికి కలవరపడక నిబ్బరము కలిగి ఉంటూ నిత్యము నిలిచి యెహోవా చేస్తున్న గొప్ప కార్యములు చవిచూస్తూ ఆయన యొక్క పాత్రగా నిలబడడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు కలవరపోతూ కలవరాల మధ్య బ్రతుకుతున్న ఈరోజు అనేక మంది బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేనికి భయపడుతున్నావు? దేనికి కలవరపడుతున్నావు? మాట చెప్పున. ఐగుప్తు రాజ్యములో ఇజ్రాయేలు ప్రజలు ఏదో క్షేమంగా బ్రతకాలని ఆ ప్రాంతానికి వెళ్ళారు.
కొద్ది కాలము క్షేమంగా బ్రతికి రాచరికం మారిన తర్వాత ఆ అకుంటపడ్డ రాజు ఈ ప్రజల వైపు చూసి, వీళ్ళెవరు? మన సంబంధులు కాదు, మన జాతి వారు కాదు, వీరు మన దేశస్తులు కాదు, ఎక్కడి నుంచో వలస వచ్చిన వాళ్ళు, వీళ్ళు ఇక్కడ ప్రబలడం ఏంటి? కాబట్టి ఇట్టి శాఖరికి వాళ్ళని బలి చేస్తే, ఇట్టి శాఖరికి ఎప్పుడైతే వాళ్ళు నియమించబడ్డారో ఆ దినం నుంచి సమాధానం వాళ్ళ చేతుల్లో లేదు, సమృద్ధి లేదు. అహర్నిశలు కష్టపడుతూ వాళ్ళ దేహాలకి, వాళ్ళ ప్రాణాత్మ దేహాలకి నెమ్మది లేకుండా బ్రతుకుతున్న ఆ దినాలలో ఎవరి సహాయం ద్వారా ఈ విపత్తు నుంచి తప్పించబడాలి, ఎవరి సహాయం ఉంటే నేను ఈ సమస్య నుంచి విడిపించబడగలను అని ఆలోచించారు. ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా నా విపత్తు నుంచి విడిపించడానికి వీలు కుదరతాం. అది ఆలోచించిన వారు చివరికి తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఈ విపత్తు నుంచి, ఈ సమస్యల నుంచి, ఈ ఆవేదన నుంచి తప్పించుటకు మన దేవుడైన యెహోవానే సమర్థుడు. దేవుని స్తోత్రం. ఆయన తప్పగా మన విపత్తు నుంచి తప్పించడానికి ఎవరు లేరని యెహోవా సముఖములో మొరపెట్టడం ప్రారంభించారు. దేవుని స్తోత్రం. యెహోవా సముఖములో విపత్తును తప్పించుటకు సమర్థుడు ఆయనే. నేను, నా భార్య, నా భర్త, నా బిడ్డలు క్షేమంగా ఉండాలంటే దేవుని సహాయం నాకు కావాలనుకున్న ఆ ఇజ్రాయేలు ప్రజలు యెహోవా తట్టు తిరిగి ప్రార్థించడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఇంత విపత్తు కలుగుతున్నా ఈరోజు అనేక మంది బిడ్డలు ఏదో పొందాను అన్న ఆలోచన ఏంటో నాకు అర్థం కావట్లేదు. నిపుణమ కలిగి ఉన్నారో లేకుంటే దాక్కుని బతుకుతున్నారో అర్థం కావట్లేదు. కానీ దేవుని సన్నిధిలోనికి రావడానికి వాళ్ళు వీలు పడడం లేదు పాపం. ఎందువల్ల ఏంటో అర్థమే కావట్లేదు. ఇప్పుడు జరుగుతున్న విపత్తు, నేనైతే ఒక మాట చెప్తాను, క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా నా హృదయపూర్వకమైన వందనాల్లో నీ ఆత్మీయ జీవితాన్ని ఎట్టితో పరిశోధించడానికి ఈ పరీక్ష అని నేనైతే అనుకుంటాను. దేవుని స్తోత్రం. కానీ ఇంత విపత్తు కలుగుతూ ఉన్నా ఎందుకో తెలియని వైరాగ్యంతో బతుకుతున్నాను, కానీ ఆత్మీయ జీవితంలోకి రావడానికి ఇష్టపడడం లేదు. ఈరోజు దేవుని భయం అంటే లేకుండా పోతుంది. చస్తానన్న భయం అయితే ఉంది, కానీ బ్రతికించే దేవుని పట్ల భయభక్తులు లేకుండా బ్రతుకుతున్నాం. ఈరోజు ఎవరెవరో కాళ్ళు గడ్డలు పట్టుకోవడానికి ఇష్టపడతాం. ఏ డాక్టర్ల వైపుకో, ఏ వైద్యుల వైపుకో తిరుగుతున్నామే, కానీ పరమ వైద్యుడైన ప్రభు వైపు తిరిగి, ఏమిటి, పరమ వైద్యుడైన ప్రభు వైపు తిరిగి ఆయన యొక్క ఆదరణ కొరకు, ఆయన యొక్క కనికరమ కొరకు కనిపెట్టాలన్న ఆలోచన అయితే ఎంత మాత్రం కూడా ఉండట్లేదు. నేను యాక్సిడెంట్ అయిన దినం నుంచి ఈరోజు వరకు కూడా ఆ ఉచిత సలహాలు నాకు చాలామంది చెప్తూ ఉంటారు. ఆ చేతికి ఏమైనా లోపలేమన్నా అయిందేమో చూడండి, ఇరిగిందేమో, తొలగిందేమో, ఇంకొకటి జరిగిందేమో. ఏమండి, ఈ రకరకాలైన వేధింపులు అంటారు వీటిని. కనికరం కాదు ఇది, వేధింపులు అంటారు వీటిని. ఇరిగిందేమో, అసలు చెయ్యుడు కింద పడిపోద్దేమో, ఇక నువ్వు ఈ ఆడకు పోలేమేమో, అసలు మీకు పనికిరావేమో. ఎట్టుంటాయి మాటలంటే ఉచిత సలహాలు. మందిరానికి పోతే నీ కరోనా రాకుండా పోతే కషాయం కాల్చుకొని తాగతో కొంపలో పడుకో, తగ్గిపోతే ఇంకా రాదు నీ దగ్గరికి. కషాయం కాదు కదా, ఏమిటి
ఇంకొకటి జాగినా నువ్వు తప్పించబడాలంటే దేవుని వశములో ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమని పల్లదా, ఇప్పటి వరకు కూడా నేను శోధించబడుతున్నాను. అది ప్రేమ అనుకుంటున్నామో నాకు తెలియదు. నేను ఒక ఫోన్ చేసి మరీ మాట్లాడుతుంది. అయ్యా నాయనా ఎట్టుంది చెయ్యాను, చేయలాగానే ఉందమ్మా అంటే, లేస్తుందా అన్నది, లేచి పడిపోతుందమ్మా అని చెప్పి, నీకు ఇంకా నవ్వేనయ్యా అన్నది, లేక చెయ్యట్టుంది, నొప్పిగా ఉంటుందమ్మా అంటే, అది నాయన లోపలేమన్నా అయిపోయిందేమో, కొంచెం ఎచ్చరే తీయించుకో, కొంచెం ఎచ్చరే తీయించుకుంటే అది తెలిసిపోద్ది, దానికి ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఏమండి, నేనేంటి అనుకుంటాను, ఎండిన ఎముకలకు జీవమిచ్చిన జీవాధిపత్యన దేవుడు నా యేసయ్య. దేవుని స్తోత్రం. నన్ను మర్చిపోతాడా? ఒకవేళ ఇదే స్థితిలో ఉండడం దేవునికి ఇష్టమేమో. ఒకవేళ రే నా వల్ల కాదు కానీ ఆ ఎముకలు డాక్టర్ గారికి పోయి కట్టించుకోపో అని చెప్పడైనా మాట్లాడే దేవుడు అయిపోయా నా యేసయ్య. ఏమిటి, నువ్వు నీతిని అనుసరిస్తూ ఉంటే నీతిమంతుడైన దేవుడు నీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన పిల్లారా, ఈరోజు అనేక మంది నీకు కూడా ఉచిత సలహాలు చెప్పి నీ ఆత్మీయ జీవితాన్ని చెరపడానికి ఇష్టపడతారు. మానవులకు ఉన్న నైజం అది. నీతిమంతుడు సహాయం చేయగలిగితే, సహవాసము చేయగలిగితే నీతిమంతుడు నిన్నెక్కడికి నడిపిస్తాడు కదా. సర్వశక్తి సంపన్నుడును సృష్టికి కారణభూతున్న దేవుని దగ్గరికి నిన్ను నడిపించి ఆయనకి పరిచయం చేసి యుగ యుగాలు ఆయనతో కూడా నివసించి నిత్య మరణం నుంచి తప్పించే కృప దేవుడు నీకును నాకును కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు సమస్యల్లో, శోధనలో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వాళ్ళు సహాయం చేసేవారు లేరు అని ఎరిగిన వారు యెహోవా వైపు తిరిగి మొరపెట్టడం ప్రారంభించారు. అయ్యా, ఈ విపత్తు నుంచి, ఈ ఆపద నుంచి, ఈ కఠోరమైన స్థితుల నుంచి కాపాడుటకు మీరొక్కరే సమర్థులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా ప్రజలు యావత్తు కూడా అల్లాడిపోతూ ఉన్నారు. నెమ్మది జీవితాల్లో లేరు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని దౌర్భాగ్య జీవితంలో ఈరోజు దేశం యావత్తు. కంటి మీద కొనుక్కు పడటం లేదు జనానికి, అనేక మందికి. ఏమంటే తృప్తిగా భోంచేయడం కూడా కష్టమైపోతుంది ఈరోజు మనుషులకి. ఏదైనా కాస్త అంటే సార్ అది అదే నీ చాయి విచిత్రంగా చూస్తాడు ఇంకొకళ్ళు. ఏంటంటే ఏదో తగ్గుతున్నాడు, కొంచెం ఎడంగా పో, మూతికి గొడ్డ కట్టుకో, శానిటైజర్ పోసుకో. ప్రియమైన వాళ్ళదా కాదని చెప్పట్లేదు. ఇవన్నీ సమాజానికి తగ్గట్టుగా బ్రతకాలి. పూసుకో, ఏదైనా పూసుకో, నెత్తిన పోసుకో. కావచ్చు నీ నెత్తి మీదకి, నీ తల మీదకి ఆశీర్వాదం రావాలంటే నా ప్రభు ఒక్కడే సమర్థుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ తలరాతగా మార్చగలిగిన వాడు నా యేసయ్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు ఎంతకాలం బ్రతకాలో, ఎలాగ బ్రతకాలో సమస్తము ఎరిగిన దేవుడు గనుక ఆయన అంటాడు, నీతిమంతులట స్థిరమైన కట్టడాల వలె ఉంటారని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అట్టి వారు దేనికి కూడా కలవరపడరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఈరోజు ఈ విపత్తు నుంచి తప్పించడానికి నా దేవుడు ఒక్కడే సమర్థుడని చెప్పేసి వాళ్ళు మొరపెట్టడం ప్రారంభించారు. విజ్ఞాపన చేయడం ప్రారంభించారు. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులను చూసినప్పుడు హృదయానికి చాలా వేదనగా ఉంటుంది. చెప్పుకోవడానికన్నా క్రైస్తవుని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంటుందో లేదో నాకు అర్థం కావట్లేదు. క్రైస్తవులను చెప్పుకుంటూ
దేవుని యొక్క సన్నిధానంలో నిలబడక లోకానుసారంగా బ్రతుకుతూ మేము క్రైస్తవులను సమాజానికి పరిచయం తానుగా పరిచయం చేసుకుంటూ బ్రతకడం అనేది ఎంతటి దౌర్భాగ్యమైన జీవితం. ఇంత విపత్తులో కూడా అది దాచబడ్డం అంటారో, నిర్లక్ష్యం అంటారో, లేకుంటే భయభక్తులు లేని జీవితం అంటారో తెలియదు. కానీ ఎక్కడైతే నువ్వు తప్పించబడతావో అక్కడికి నువ్వు చేరుకుంటేనే నువ్వు తప్పించబడతావన్న ఆలోచన లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఈ విపత్తు నుంచి తప్పించబడండి ఎవడు మనకు కారకుడు అంటే మనం ఆరాధిస్తున్న యెహోవానే దీనికి కారకుడు అని ఎరిగి వాళ్ళు మొరపెట్టడం ప్రారంభిస్తే మోషే దగ్గరికి దేవుని వాక్కు వెళ్ళింది. మోషే, నా ప్రజలు ఐగుప్తులో పడరాని బాధలు పడుతున్నారు, వాణ్ణి విడిపించడానికి నిన్ను మార్గంగా నిలబెట్టాలనుకుంటున్నాను. మోషేని మార్గంలో నిలిపాడు. మోషే ఆ ప్రాంతానికి వెళ్ళాడు. మోషే వెళ్ళినప్పుడు మోషే ఎవరో ఎరిగినప్పుడు అతను చూసి విచిత్రంగా చూశారే కానీ ఇతను దేవుని ద్వారా ప్రత్యేకించబడిన వ్యక్తి అన్న ఆలోచన వాళ్ళ హృదయాలలోకి రాలేదు. ఎందుకని అంటే వాళ్ళ దేవతే దేవత, వాళ్ళ దేవుడే దేవుడు అనుకున్నారు. కానీ మోషే ఆరాధిస్తున్న దేవుడు సృష్టికి కారణభూతుడు అన్న ఆలోచన వాళ్ళ హృదయాలలో కదలగట్లేదు. మోషేను చూసి ఒక నిర్లక్ష్య వైఖరి. ఈ మాట నేను చదివినప్పుడు కూడా నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. ఈరోజు అనేక మంది నన్ను చూస్తా, మా మామీలే, మా చిన్నాయనేలే, మా పెదనాయనేలే అంటే చిన్నాయన్ని పెదనాయని పిలిచి ప్రభు పాత్రగా వాడుకుంటున్నప్పుడు ఈ వరుసలో వాయిలు ఏముండవు. అందరికీ తండ్రి నిలిపాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, ఈ మోషే ఎక్కడికి వెళితే ఇతని సంగతి మనకు తెలియదు అన్నట్టుగా ఉన్నారు. కానీ దేవుని ద్వారా ప్రత్యేకించబడిన వ్యక్తి దేవుని ఇతన్ని ఒక గొప్ప పాత్రగా వాడుకున్నాడని ఆలోచన మరిచాడు. ప్రేమైన వాళ్ళారా, ఈ విపత్తు నుంచి తప్పించడానికి ఎప్పుడైతే మొరపెట్టాడో మొర ఆలకించిన దేవుడు మోషేను పంపించాడు. మోషే ఈ ప్రజల్ని విడిపించమని రాజుతో మనవి చేస్తూ ఉంటే ఎంతకీ ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి ఒప్పుకోవట్లేదు. ఎన్నెన్నో విపత్తులు, ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు మోషే ద్వారా జరిగిస్తూ ఉన్నాడు దేవుడు. ఎన్ని జరిగిస్తూ ఉన్నా వాళ్ళ హృదయము కఠినపడుతుంది కానీ కనికరము కలగట్లేదు. ఒకానొక రోజు మోషేకు ఒక మాట చెప్పాడు. మోషే, ఈరోజు నువ్వు ఒక పని చేయాలి. ఒక ఏడాది గొర్రెపిల్లను తీసుకొని దాన్ని వధించి ఆ రక్తాన్ని ఒక పాత్రలో తీసుకొని ఇస్సోపు కొంచెం ఒకటి తీసుకొని మన పేరు పెట్టబడిన ప్రజలు యావత్తు కూడా, దేవుని స్తోత్రం, పేరు పెట్టబడిన ప్రజలు అలాగే కాదు, బ్రతక కోరుకున్నవాడు ఎవడో, జాగ్రత్తగా వినాలి, బ్రతకాలని ఆశపడ్డవాడు ఎవడో అట్టి వాడిని నువ్వు గమనించి వాడి ముఖద్వారానికి ఈ ఏడాది గొర్రెపడ యొక్క రక్తాన్ని నిడివి కమ్మని రెంటికను అడ్డకమ్మిక పోయి అని చెప్పాడు. దేవుని కొరకు నిరీక్షిస్తున్న వారు, విపత్తు నుంచి తప్పించబడన్న ఆలోచన కలిగిన వారు, మా కుటుంబం మీద యెహోవా కనుదృష్టి ఉండాలి, ఈ కరోనా విపత్తు నుంచి మేము తప్పించబడాలి అనుకున్న వారు దేవుని కనికరమైన రెక్కల కిందకి రావడానికి ఇష్టపడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఏ స్థితి కలిగి ఉన్నావో అర్థం కావట్లేదు బిడ్డ. దేవుని మందిరానికి రావడమో, దేవుని మాటలు విన్నట్టుగా ప్రవర్తించడమో గొప్పతనము కాదు. కానీ దేవుని మాట ప్రకారము ప్రవర్తించేవాడు ప్రభు యొక్క కనికరము పొంది ప్రభు కవిగిట్లోకి వస్తాడు. అట్టి వాడు దీర్ఘాయుష్మంతుడై ఉంటాడు. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. ఈరోజు దేవుని సహవాసంలోనికి నువ్వు నేను రానివ్వకుండా అపవాది అనేక రకాలైన కోణముల్లో నిన్ను బలహీనపరుస్తాడు. ఇదేమి తలకాయ నొప్పి, ప్రతిరోజు 4 గంటలకి ఈ స్తోత్రాలు, నీ ఆరోగ్యం కూడా బాగలేదు కదా. అతనికేం పొంగుబాట్లేదు కాబట్టి తరగాలంటే యాకోజం లేచి మొర పెట్టాలి కాబట్టి అతనికేం పని లేదు. మనమంతా పనికి పోవాలి కదా నిద్రలేసి. నీకు భారంగా ఉంటుంది. రోడ్లో నడుస్తా తూగి ఏదో ఒక దాని కింద పడిపోతావేమో. పాపాకు ప్రార్థనకి దేవుని స్తోత్రం. బిలాం బోధ అన్నమాట ఇది. బిలాము దగ్గరకు వచ్చారు, అయ్యా తూర్పు దిక్కు నుంచి చాలామంది జనాంగం వస్తున్నారు, వాళ్ళని శపించు, మేము జయిస్తామని. బిలాం పాపం తెచ్చిన కానుకల వైపు చూశాడు, దేవుని మాట వైపు చూశాడు. దేవుడేమో చెప్తున్నాడు, నోరు మూసుకో, వాళ్ళు ఎవరు అనుకున్నావు, వాళ్ళు ప్రత్యేకించబడిన జనము, వాళ్ళ జైలుకు బాబాకు, వాళ్ళని శపించబాకు, జాగ్రత్త అని చెప్పాడు. ఈయనేమో పాపం వాళ్ళ కాడ లాంఛనాలు తీసుకున్నాడా. పోకపోతే బాగుండదు అని చెప్పేసి వాళ్ళతో కూడా వెళ్ళాడు. ప్రేమిని బదారా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది తెలుసా? వాళ్ళని చేయించాలంటే నా నోటి గుండా మాట రావట్లేదు. నేను చెప్పించాలంటే నా నోటి గుండా మాట రావట్లేదు. ఆ మాట వస్తేనే వాళ్ళు శపించబడతారు. ఆ మాట రానివ్వకుండా యెహోవా నా నోరు కట్టేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారు దేవుని నిమిత్తము ప్రత్యేకించబడిన జనాంగము కాబట్టి వారిని శపించాలంటే నా నోటి గుండా మాట రానివ్వకుండా యెహోవా నా నోరు కట్టేశాడు. కాబట్టి నేను ఇంకొక పని చేస్తానన్నాడు. ఏంటంటే, నువ్వు వాళ్ళని చంపనబడ్డా, నేను వాళ్ళని శపించడం పడ్డా, నేను ఒక బోధ చేస్తాను, నిదానంగా వాళ్ళే చేసేటట్టుగా. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? నిదానంగా. ఎవరు వాళ్ళని చంపబడలే, ఎవరు చంపలేరు వాళ్ళని. ఎవరి వల్ల కాదు. ఎందుకో తెలుసా? వారు యెహోవా పేరు పెట్టుబడి బ్రతుకుతున్న జనాంగము కాబట్టి వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. ఏం చేసినా వాళ్ళ దేవుడు ఒప్పుకోడు. కాబట్టి ఇంకొక పని చేస్తా. ఏంటంటే, వాళ్ళకై వాళ్ళే చేసేది చేస్తా. ఏంటంటే, నాకు ఒక బోధ తెలుసులే, ఆ బోధ వాళ్ళకు బోధిస్తానని చెప్పేసి, ఏమంటే బిలాం బోధ అంటారు దీన్ని. సినిమాకు పోతే తప్పేం కాదు. సినిమాకు పో, ఆదివారం మందిరానికి పో. టీవీ కాడు కూర్చో, ఆడికేం పొంగు మాట్లేదు. సాయంకాలం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. దానికే నువ్వు బాగున్న రూమ్ లేవులే. ఆదివారం పూట పో చాలు. నువ్వు టీవీకి పెద్ద టీవీకి మొన్న ఇంటికి పోయినావు. మా పాస్ గారు ఆ మందిరికి అడగపోతే, ఆ ఇంటికి అడగపోతే గోడ ఎంత అయితే ఉందో అంత ఉంది. ఇల్లేమో చిన్నది. ఈ మాట బాగా వినాలి వాళ్ళు. దేవుని స్తోత్రం. ఇల్లేమో చిన్నది, టీవీ మటుకు ఇంటికన్నా పెద్దది. నాకు అర్థం కాల. దేవుని స్తోత్రం. ఇంతలా టీవీ అవసరమా వీళ్ళకి అనుకున్నా. అసలు టీవీ అవసరమా అనుకున్నా. కానీ నాకు ఒక మాట చెప్తుంటే కొంతమంది, అయ్యగారు మీ వాక్యం వస్తుంది కదా అందుకని చూడాలని. అబ్బో, ఇంకేమి రావు దాంట్లో, వాక్యాలే వస్తాయా అంటే? ఇది ఏంటో తెలుసా? పాస్టర్ గారిని కూడా చాలామంది చెప్తుంటారు, మా ఇంట్లో కూడా ఉంది టీవీ, మా ఊళ్ళు కూడా చూస్తుంటారు. ఒక ఆయన వచ్చేవాడు నా దగ్గరికి, పాపం ఇప్పుడు రావట్లే, పాపం ఏమైపోయాడు. ఆయన పేరు సైమన్ ఎస్ఐ. నా దగ్గరకు వచ్చేవాడు. ఆ పాస్టర్ గారు సినిమాలు చూస్తే తప్పేముంది? నేను సినిమా చూస్తాను పాస్టర్ గారు, పాత సినిమాలు చూస్తుంటాను, కానీ మంచి అయితే నేను సేకరిస్తా, చెడు అయితే విడిచిపెడతా అన్నాడు. ఓహో, ఇది అప్పుడు అనుకున్నా, ఇది అంశాపురి డ్యాగేమో అనుకున్నా. వినాల పాపం ఎస్ఐ గారు. హంస అంట పాలలో నీళ్లు పోసిన, నీళ్ళలో పాలు పోసిన, పాలు వరకు తాగేసి నీళ్లు వదిలేస్తుందట. ఈరోజు క్రైస్తవులు కూడా మంచి వరకు సేకరించి చెడు మటుకు వదిలిపెడుతున్నారు. హంస లాంటి వాళ్ళు అనమాట క్రైస్తవులు. దేవుని స్తోత్రం.
ఏమిటి? బిలాము కూడా ఇలాంటి బోధ బోధించేశాడు క్రైస్తవులకి, ఇజ్రాయేలు ప్రజలకు బోధించాడు. కాబట్టి బుద్ధి పుడితే మందిరానికి వస్తారు, లేకపోతే పడుకొని నిద్రపోతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు కాదులే, మీరు మంచివాడు. దేవుని స్తోత్రం. బుద్ధి పుడితే మందిరానికి వస్తారు. ఎందుకో తెలుసా? పక్కింట్లో కరోనా వచ్చిందంటే మనకి కలవరం వచ్చేసి చిన్నగా వస్తారు. పాస్టర్ గారు ఈ నీళ్ళు ప్రార్థన చేసి, పాస్టర్ గారు మా కొంపలో చదువుకుంటాం, మొఖాలు చదువుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంపలో చదువుకున్నా, మొఖాలు చదువుకున్నా వచ్చేదట్లా వస్తుంది. రాకుండా ఉండాలంటే దేవుని చేతి నెడుకు నువ్వు రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది మటుకు ఆలోచించడు. ఏమంటే మోషేకి చెప్పాడు దేవుడు, ఏడాది గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ప్రతి గుమ్మానికి పోయి, ఈ రాత్రికాల సమయంలో మరణ సంహార దూత ఐగుప్తు రాజ్యం మీదకి వస్తుంది. యెహోవా మాట వినని ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శిస్తూ ఉంది. అదే ఇప్పుడు జరుగుతున్న విపత్తు కూడా చేతులు జోడిస్తూ ఉన్నా. అలనాడు ఐగుప్తు రాజ్యములో ఎలాంటి మరణ సంహార దూత పరిగెత్తుకుంటూ వెళ్ళి రక్తపు మరకలు లేని కుటుంబాన్ని కబళించిందో, ఈరోజు కూడా ప్రియ దేవుని బిడ్డ దేవుని జ్ఞాపకాలు లేని ప్రతి ఒక్కరిని కబళిస్తూ ఉంది అని నేను అనుకుంటున్నాను. మళ్ళా నీకు ఒక ఆలోచన రావచ్చేమో, మరి దైవ సేవకులు కూడా పోయారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అనుకోవచ్చేమో. దేవుని పనిముట్టు సంగతి దేవుడు చూసుకుంటాడా? దైవదాసుడు ఎంతకాలం ఈ లోకంలో ఉండాలో ఆ తర్వాత తీసుకోవడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని పనివాడు గనక, ఈ దేవుని పనివాడు దేవుని పిలుపు మేరకు వెళ్తాడు. ఈరోజు మనమంతా దేవుని పిలుపు మేరకు కాదు, అపవాది పిలుపు మేరకు పారిపోతాం. దేవుని స్తోత్రం. అతి స్థితి మనము తప్పించబడాలంటే నిబంధన రక్తము నీ చేతులు కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిబంధన రక్తము ఇప్పుడు ఆడుంది. మా గొర్రెపిల్ల కూడా లేవు కోసుకోవడానికంటే, గొర్రెపిల్ల కోసుకోమని చెప్పట్లేదు. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, వధించబడుతున్న క్రీస్తు రక్తమే. ఈరోజు ఏ రక్తము కాదో, వాక్యమే నీ జీవితంలో రక్తమే నిలిచింది. దేవుని స్తోత్రం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దనెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. ఈ వాక్యము కొరకు నువ్వు పరిగెత్తగలిగితే, నీ ప్రయాస చూసి, నీ ఆత్మీయ జీవితాన్ని చూసి, మరణ సంహార దూతని ఆడి చేతికి నువ్వు చిక్కకుండా, వాడి కంట పడకుండా ఆయన కవిగుట్టు దాచుకునే కృప దేవుడి నీ చేతులు కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నావు? ఆ రాత్రికాల సమయంలో మరణ సంహార దూత ఆ దేశం మీదకి పరిగెత్తుతూ ఉంటే దేవుడు చెప్పాడు, నా బిడ్డల కొరకు ఎన్నో ప్రయోగాలు చేసినా మీ మనసు మారి నూతనపరచబడలేదు. కాబట్టి ఇదిగో ఈ కార్యము మీ కుటుంబంలో జరగబోతుంది. ఏ కుటుంబంలో పుట్టిన ప్రతి మగబిడ్డ, పుట్టిన జంతువుల్లో ప్రతి మగది, పుట్టిన ప్రతి దానిలో ప్రతి జీవులో మగది బ్రతకదు, అన్నీ చనిపోతాయి. ఇక నన్ను యెహోవా వైపు తిరగండి అని చెప్పిన, యెహోవా ఎవడు అన్నారే కానీ ఆయన ద్వారా సమస్తము జరిగి సమకూడుతుందన్న ఆలోచన వాళ్ళ హృదయాల్లో రాలేదు. దేవుడు పదే పదే తన దాసుల ద్వారా హెచ్చరిక చేశాడు. ఈరోజు నలు ప్రాంతాలలో దైవ సేవకులు ఈ విపత్తు నుంచి తప్పించబడడానికి అనేకమైన దేవుని యొక్క మాటలు వెలువరుస్తూ ఉన్నా, వినిపిస్తూ ఉన్నా, విన్నట్టుగా మందమతులుగా బ్రతుకుతున్నారు. కాబట్టి అలాంటి స్థితిని చూసిన అపవాది వీడి జీవితంలో భద్రత లేదు, వీడిని లేపేయొచ్చు అనుకొని ఒక్కొక్కరిని లేపుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ ఇంతవరకు మనము బ్రతికించబడుతున్నామంటే మన భక్తి పరులమని కాదు. ఏ రోజుకైనా నా వైపు తిరుగుతారు నా పేరు పట్టబడిన ప్రజలు అన్న ఆలోచన కలిగి ఇంతవరకు నువ్వు కాపాడబడుతున్నామన్న ఆలోచన బ్రతుకులు కావాలని మనం చేస్తూ ఉన్నాము. ఈరోజు పెద్ద భక్తి పరులమను ప్రార్థన జీవితం కలిగిన వాళ్ళమని కాదు, కానీ
దేవుని పేరు పెట్టబడ్డ మనుషులం కాబట్టి ఆ పేరును బట్టి ప్రభు మనల్ని ఇంకా కనికరిస్తున్నట్టే మనం అనుకుంటాం, మా భక్తిని బట్టి మేము బతికున్నాం అనుకో. నీ మొహం, నీ భక్తి కాదు, దేవుని కనికరం నీ మీద ఉంది. నీకన్నా గనులు, పేరు పోసిన వారు నీ కళ్ళ ముందు హతులైపోతూ ఉన్నా ఈ ఆలోచన కావాలి. మహాభక్తులను సైతము దేవుని పిలుచుకుంటూ ఉంటే అంత భక్తులే మరణించగా ఆఫ్టర్ నేనెంత అన్న ఆలోచన హృదయంలో పట్టడంలే. నేను బ్రతుకున్నట్టే నా భక్తే అనుకుంటూ బ్రతుకుతున్నవే కానీ దేవుని కనికరము నా మీద ఉంది. ఆ కనికరము చొప్పు నేను బ్రతకాలి కాబట్టి కనికర స్వరూపుడైన దేవుని మాట కొరకు బ్రతకాలన్న ఆలోచన కలిగి ఉంటే యుగ యుగాలు దేవుడు కొనుపార్చిన కూర్చోగలిగిన కృప దేవుణ్ణి కలుగు చేస్తాడు. మనసంహార దూత ఆ దేశం మీద పరిగెత్తుతూ ఉంటే ప్రతి ఇంట్లో ఓ అని ఆర్తనాదం పెడుతూ ఉన్నారు, అయ్యో అని మొరపెడుతూ ఉన్నారు. కారణం ఏంటి? ఇప్పుడు జరుగుతున్నదే కాదు ఈ విపత్తు, అలనాటి నుంచి జరుగుతూ వస్తూ ఉంది. అయినా కూడా నీ మనసు మారి నూతనపరచబడ్డలేదు బిడ్డ. మత్తుగా నేనైతే అనుకుంటాను, మా నాన్న చూసినప్పుడు ఆ కొండసెలో ఏదో మింగేసి మత్తుగా పడుకుంటున్నా, అట్ట కూడా మనవాళ్ళు పాపాన్ని మింగేసి మత్తుగా మంచాల మీద పడుకుంటున్నారు. నేను అనుకున్నాను, దేవుని స్తోత్రం, భయం లేకుండా బ్రతుకుతున్నారు. భయం అయితే ఉందండోయ్, తలుపులు గడియలు పెట్టుకుని లోపల పడుకునే భయమే కానీ భద్రపరిచే దేవుని దగ్గరకు వచ్చే భయం కాదండి. దేవుని స్తోత్రం. వేసుకో మతికి, వేసుకో ఏం వేసుకో. దూడ మట్టి తినకుండా మూతికి ఏదో కడతారు ఒకటి, అది ఏదో పేరు చెప్తా దాన్ని. అది కట్టుకున్నాడు, కట్టుకోవడమే కానీ అది కట్టుకున్నా నీ కాడి కొడొస్తా, నేను కట్టుకోడు అనుకోడు. ఎవరాడు? అపవాదిగాడు. వాడి నుంచి తప్పించబడంటే దేవుని జ్ఞాపకాలకు నువ్వు రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రాత్రికాల సమయంలో మరణసంహార దూత పరిగెత్తుతూ ఉంది. మరణసంహార దూత పరిగెత్తుతూ ఉంటే ప్రతి ఇంట్లో రోదన ధ్వని వినబడుతూ ఉంది. కానీ దేవుని యొక్క రక్తపు నిబంధన రక్తము కింద నిలబడ్డ ప్రతి ఒక్కడు ధైర్యము కలిగి నిబ్బరము కలిగి బ్రతుకుతున్నారు. కారణం ఏంటో తెలుసా? యెహోవా మాట విన్నవాడు బ్రతుకుతాడు. దేవుని స్తోత్రం. అందుకని సామెత గ్రంథాలు అంటాడు కదా, నా మాట నీకు దీర్ఘాయువును కలుగు చేస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమను వాళ్ళ ఆ విపత్తు నుంచి తప్పించబడంటే దేవుని వైపు తిరగాలనుకున్న ఫరో రాజు కూడా, ఫరో కుమారుడు లేకలాగ పుట్టిన ఫరో కుమారుడు కూడా చనిపోయాడు. అది చూసిన ఆ ఫరో ఒక మాట అన్నాడు, తన ప్రజల మీద ఏ ఉగ్రత కూడా పనిచేయదు అనుకున్న ఫరో ఇజ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు కూడా అపవాది చేతుల నుంచి మరణకు సంబంధమైన క్రియల్లోంచి తప్పించబడంటే దేవుని కనికరం చొప్పున బ్రతకాలని ప్రభుత్వం మనవి చేస్తున్నాను. అందుకే అంటాడు కదండి, అలా చదివినా మాట, హల్లెలూయా. దేనికి భయపడి గడియలు గట్టిగా పట్టుకొని లోపల కూర్చోనుడునో. ఇది నా మాట కాదు నాన్న, ఇక్కడ ఉంది కదా ఈ మాట. ఉందమ్మా ఇక్కడ? ఏమన్నా చదువమ్మా. సౌండ్ పెడితే ఏమైంది మీ అబ్బది? దేనికి భయపడునో అదే వారి మీదకి వచ్చును. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. చాలు. ఈరోజు నువ్వేం ఆశిస్తున్నావు? ఒక తల్లి ఎడే పడుకున్నారు, ముగ్గురు పడుకున్నారు. ఈరోజు నిద్రలేసింది, ఇంటికి పోయింది, శుభ్రం చేసుకుంది, మొహం గిహం కడిగేసి బట్టలు గట్లు మార్చుకుంది. నేను ఒక దూడలాగా ఎరుగుస్తున్నా కూడా నాకు సైజు చూసి వందనాలు అయ్యగారు అన్నది. ప్రార్థన చేయి అయ్యగారు కూడా అలా గమ్ముగా లేచి వెళ్ళిపోయింది. అంటే అర్థం ఏంటి? ప్రభు నాతో ఉంటే నీ ప్రార్థన ఎందుకురా అన్నట్టు అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. నాకు కొంచెం బాధ కలిగింది. నువ్వు బయలుదేరేటప్పుడు దేవుడితో ఒడంబడిక చేయకుండా నువ్వు బయలుదేరితే
ఏమండి, త్రోవలో వాడుంటాడు. ఎవడు? వాడి నుంచి నువ్వు తప్పించబడిన దేవుని యొక్క భద్రతలో నుంచి నువ్వు వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ఉదయకాల సమయంలో దేవునితో నీ జీవితాన్ని ప్రారంభిస్తే ఆ దేవుడే నీకు భద్రత కలుగు చేసి అనేక విపత్తులు నీ కళ్ళ మీద ఉన్న ఆపద నీ యొక్క జీవితంలోకి రాకుండా ఆదుకోవడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. నీతిమంతుడు ఆశించినది వారికి దొరుకును. నీతిమంతుడు ఏదైతే ఆశిస్తాడో అది వాడికి దొరుకుతున్నాం. నీతిమంతుడు ఏం కోరుకుంటాడంటే, బండిని బంగారం కావాలా, కాస్త ఎండి కావాలా, అవి కోరుకుంటాడా? ఏం కోరుకుంటాడు? నీతిమంతుడు ఏం కోరుకుంటాడు? యుగ యుగాలు దేవునితో నివాసము చేయాలని కోరుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతకన్నా ఆశ ఏముండదండి. ఈరోజు నువ్వు ఆశపడుతున్నావంటే వీటన్నిటిని బట్టి నీకు ఆలోచన అంటే నాకు తెలియదు, కానీ ఇవన్నీ ఆశించేవాడు అపవాది సొత్తు, అపవాది సంబంధి. నీతిమంతుడు ఏం ఆశిస్తాడో తెలుసా? ఈ లోకములో జీవించినంత కాలము దేవునికి ప్రియమైన పాత్రగా ఉండాలని, రాబో లోకములో దేవుని కుడిపార్శ్వములు యుగ యుగాలు కూర్చొని శాంతి సమాధానములతో ఆయన రాజ్యములు నివసించాలని కోరుకున్నవాడు నీతిమంతుడై అంటాడు. నీతిమంతుడు ఆశించింది వాడికి దక్కునో దొరుకునో. ప్రేమిని వలన ఈరోజు నువ్వేం ఆశిస్తున్నావో, ఈ లోకములు ఏది ఆశించినా, ఈ లోకములు ఏది గడించినా తిరిగి వెళ్ళేటప్పుడు ఏది నీ వెంట రాదు. ఈరోజు మన కళ్ళ ముందు పాలిథిన్ పేపర్లో దొల్లిస్తూ ఉన్నారు కోటీశ్వరులను సైతం. ఈరోజు సినిమా ఇండస్ట్రీలో నిన్నటి దినంలో మొన్నటి దినంలోనూ ముగ్గురు గొప్ప గొప్ప వ్యక్తులు కూడా దొర్లించబడ్డారు. ప్రఖ్యాతి కలిగిన వారు, పేర్లు అవసరం లేదనుకోండి, ప్రఖ్యాతి కలిగిన వారు సైతము అపవాది బారిన పడి పేపర్లో చుట్టి త్రోసివేయబడ్డారు. ప్రేమని వల్లరా సర్లే వెళ్తా ఉన్నాం కాబట్టి కాస్త తీసుకెళ్దామని చెప్పేసి కూడబెట్టిన దాంట్లో ఏదైనా తీసుకెళ్ళారా? లేదు. కానీ వాని క్రియలు వాని వెంట వస్తాయి అన్నట్టుగా నీ క్రియలు రేపు నీతో వచ్చి నీ క్రియలు బట్టి దేవుని కుడిపార్శ్వంలో కూర్చోగలిగిన కృప దేవుడు నీకు కలుగు చేస్తాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏం ఆశిస్తున్నావో, దేని కొరకు నిరీక్షిస్తున్నావో ఒక్కసారి ఆలోచించి, నువ్వు ఆశించింది నీ మీదకు వస్తుంది. నువ్వు ఏ దానికైతే భయపడ్డావో అది నిన్ను బలి కోరుతుంటుంది. కాబట్టి దేనికి భయపడుతున్నావో, లోకానికా, కరోనాకా, లేదా వీటన్నిటిని తప్పించి కనికర స్వరపడి దేవునికి భయపడు. నువ్వు దీవించబడతావు. దేవునికి భయపడు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అట్టి కృప దేవుడు నీకు నాకు కలుగు చేయనుగాక. కళ్ళు ముద్దమా. స్తుతికి కారణభూతుడా, సర్వశక్తిమంతుడా, మీకే స్తోత్రాలు. అయ్యా, మీ కనికరము లేకుండా మేము ఈ లోకములో, రాబో లోకములో క్షేమంగా బ్రతకలేము ప్రభా. మీ కనికరం మాకు దయచేయండి. అనేక విపత్తులు జరుగుతున్న హృదయాలు నిబ్రమ కలిగి భయంతో ఉన్నామే, కానీ భద్రపరిచి మీ దగ్గరికి రావడానికి ఇష్టపడటం లేదు. అట్టి వారితో మీరు మాట్లాడి అట్టి వారు భద్రపరచబడ్డానికి నా ప్రభు దగ్గరికి నేను వెళ్ళాలని ఆలోచన కలుగు చేయమని కోరుచు. రాలేని బిడ్డను ప్రభ దయతో క్షమించి నీ బిడ్డ నడిపించమని కోరుచు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో ప్రత్యేకించి మనం మాట్లాడి ఉండగా ఆ మాట ప్రకారం బ్రతుకులకు సహాయం చేయమని బిడ్డను మీ చేతులుగా అప్పగించుకుంటూ మీరు అక్కడి వరకు కృపాక్షేమములతో నింపి మహిమ ప్రభావములు మీరు పొందుకోమని యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. మన పరమతన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నను సహవాసము, సన్నిధి కాపుదల సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన మనకందరికను ఆయన కృపా కనికరము తోడుగా ఉంచి ప్రతి విధమైన విపత్తు నుంచి విడిపించి ఆయన నిత్య రాజ్యము చేరే వరకు ఆయన కృప చొప్పున, కనికరము చొప్పున, ఆయన కను దృష్టిలో బ్రతికే కృప ఇక్కడ ఉండబడ ప్రతి ఒక్క బిడ్డకును, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకును ఆయన ఆలోచన చొప్పున బ్రతికించి ఆయన రాజ్యంలో చేర్చి
ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.